అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ ముఖ్యాంశాలపైన మనకి వారి అభిప్రాయాలు చూడటానికి ఈ రోజున మన జై హింద్ స్టూడియోలోకి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చెవుల కృష్ణాంజనేయులు గారు వచ్చారు. ఈ ముఖ్యాంశాలపైన వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రిక. దేవుడా నువ్వే దిక్కు, ఆలయంలోనే దుర్భాషల దండకం, జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఇదే తంతు. న్యాయవాదులు, సామాజిక ఇంజనీర్లు కక్షిదారులతో సామాన్య భాషలోనే మాట్లాడాలి. ఎస్వి విశ్వవిద్యాలయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్. ప్రజల్లోకి పరదాల వీరుడు, ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తొచ్చారు. 5 ఏళ్లు వారికి ఆమడ దూరమే, రచ్చబండ అదిగో ఇదిగో అంటూ మర్చిపోయారు. వంతెనను ఢీకొన్న నౌక, అమెరికాలో బాల్టిమోర్లో కుప్పకూలిన వంతెన. 2 ఎస్పీలపై వేటు ఖాయం, పరమేశ్వరరెడ్డి, రవిశంకర్ రెడ్డిలపై త్వరలో చర్యలు. రాజకీయ హత్య, హింస చెలరేగటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ. మెగా డిఎస్సి పైనే తొలి సంతకం, 60 రోజుల్లో పరీక్ష, ఉద్యోగాల భర్తీ, వాలంటీర్ల ఉద్యోగాలు తీయం, మెరుగైన జీవితం ఇస్తాం. ఇది ఈనాడు పత్రికలో ప్రధానంగా ప్రచురించిన అంశాలు ఈ రోజున. వీపైన సార్ నమస్కారం. సార్ నమస్తే శ్రీనివాస్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఎలక్షన్ల సీజన్లో మామూలుగా హామీలు ఇవ్వటం ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలకి సర్వసాధారణమే. ఈ ప్రధానంగా ఎన్నికల సమయంలో యువత పైన ఎక్కువగా ప్రభావం చూపించేది ఈ డిఎస్సి నియామకాలు అనేవి ఎన్నికల్లోనే కాదు, తర్వాత కూడా రాజకీయ పార్టీలు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కూడా డిఎస్సి ఎక్కువసార్లు నిర్వహించలేదని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అధికారంలోకి వచ్చిన మొదటి 60 రోజుల్లోనే ఈ డిఎస్సి పరీక్షలు పెడతామని చెప్పి దానిపైనే అందుకు సంబంధించి తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని చెప్పినది. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు మనం? యువత దీన్ని పాజిటివ్గా తీసుకుంటుందంటారా? ఇది సాధ్యం అవుతుందంటారా? ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ మెగా డిఎస్సి పైన తొలి సంతకం పెడతామని చెప్పి చూడటం ఎంతవరకు ప్రభావం చూపగలదు ఎన్నికల్లో? 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి ఎన్నికల ఎజెండాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కీలకమండి శ్రీనివాస్ ప్రసాద్ గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అసలు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద దృష్టి సారించలేదు. ఉన్నటువంటి పరిశ్రమలు పోయాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి వచ్చేసరికల్లా జాబ్ క్యాలెండర్ వేస్తామని ఇవన్నీ చేయలేదు అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తోంది? మేము గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ 58 నెలల కాలంలో సుమారుగా 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. అనేకమైనటువంటి ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మేము గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉన్నాయి. ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎదురు చూసేటువంటి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదని రేపు పొద్దున తెలుగుదేశం మేము వస్తే మెగా డిఎస్సి ఇస్తామంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది కాబట్టి మరి వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముతారా లేకపోతే తెలుగుదేశాన్ని మీద ఆశ పెట్టుకుంటారనేది చూడాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తలను మనం ఒకసారి పరిశీలిస్తే, పొత్తు కోసం నేను వెళ్ళలేదు, వాళ్ళు వస్తేనే పొత్తు పెట్టుకున్నా, బీజేపీతో పొత్తుపై ముస్లింలతో చంద్రబాబు, ఇంటింటి ప్రచారంలో బాబుకు మహిళ షాక్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటి శిక్షణ, విద్యార్థులకు నీట్, ఏపీ, ఈఏపీ సెట్స్ కూడా, పైలట్ ప్రాజెక్టుగా 51 కాలేజీల్లో ప్రారంభం. మరో యాత్రకు సిద్ధం, నేటి నుంచే సీఎం జగన్ బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార భేరీకి ఇడుపులపాయలో శ్రీకారం. అందరికీ న్యాయం మన లక్ష్యం, దేశ న్యాయ వ్యవస్థలో 50% పైగా మహిళలు, న్యాయవాదులు, సోషల్ ఇంజనీర్లు. ఏపీ బీజేపీలో కోట్లకు సీట్లు, టీడీపీ నేత మీనాక్షి నాయుడు మేనల్లుడికి బీజేపీ నేత నీలకంఠ సోదరుడు నాగరాజు ఫోన్, 3 కోట్లు ఇస్తే ఆదోని టీడీపీకి వదిలేసి ఆలూరు అడుగుతామని ప్రతిపాదన. ఇవి ఈ రోజున సాక్షి దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన వార్తాంశాలు. సార్ ఇప్పుడు వీటిలో
పొత్తు కోసం నేను వెళ్ళలేదు, వాళ్ళు వస్తేనే పొత్తు పెట్టుకున్నా అని చంద్రబాబు గారు అంటున్నారు. అయితే అమిత్ షా గారు ఇంతకు ముందు వాళ్లే మా దగ్గరికి వచ్చారు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టుగా మనం ఇండియా వార్తల్లో టుడే చూసాం. అసలు కన్క్లేవ్ ఇది జనాన్ని కన్ఫ్యూజింగ్ చేసి ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళారు, అసలు ఈ పొత్తుల విషయంలో అసలు ఏం జరిగిందంటారు? పొత్తుల విషయంలో ఇద్దరికీ పరస్పర అవసరాలు ఉన్నాయి. అయితే తెలుగుదేశము జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు భావించారు. ఎందుకు అంటే బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాబట్టి. మరి కానీ బీజేపీతో పొత్తు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోలేమనేటువంటి భయం కూడా చంద్రబాబు నాయుడు కొని, అందుకోసమనే బీజేపీ చివరి వరకు కూడా బెట్టుగానే ఉంది. పొత్తుకు మేము అంగీకరించాం తెలుగుదేశం పార్టీ కానీ కూడా వాళ్ళు దాదాపుగా కొంత బెట్టు చేశారు. ప్రకటనలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వారాగా జరిపినటువంటి రాయబారంలో భాగంగా బీజేపీ పొత్తుకు అంగీకరించినట్టుగా మనకు బయట కనపడ్డటువంటి అంశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇలాంటి ఈ మాటలు అనేటువంటిది అతనికి అలవాటేనండి. బీజేపీ వాళ్ళకు కూడా ఇది అలవాటు అయిపోయింది. ఎందుకంటే 1999లో బీజేపీతో కలిసి గెలిచిన తర్వాత వాళ్ళని బొగిడాడు. 2004 వచ్చేసరికల్లా గోద్రా అల్లర్ల విషయంలో నరేంద్ర మోడీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన మీద విమర్శలు చేశాడు. 2004లో ఓడిపోగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. బీజేపీ వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ 2014 వచ్చేసరికల్లా బీజేపీతో పొత్తు కోసం పాకులు అడిగినటువంటి పరిస్థితి మనం కూడా చూసాం. మళ్ళీ పొత్తుతో గెలిచారు, అయిపోయింది. 2019 ఎన్నికలకు ముందు 18 వచ్చేసరికల్లా మళ్ళీ బీజేపీ మీద విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది. 24 ఎన్నికలు వచ్చేసరికల్లా మొన్న చిలకలూరుపేట సభలో మనం చూసాం కదా, శ్రీనివాస్ ప్రసాద్ గారు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అసలు భజన కీర్తనలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు అసలు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి అంత సీనియర్ పొలిటీషియను నరేంద్ర మోడీని అంత పొగడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వచ్చేసరికల్లా వాళ్ళే నా దగ్గరకు వచ్చారు పొత్తు కోసం అని ఎందుకు ఆ మాటలు చెప్పడం? ఇద్దరు కలిసి మేము పొత్తులో ఉన్నాము, కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. ఇప్పుడు వరకు ఏమన్నా జరిగిన పొరపాట్లు ఏమైనా జరిగాయేమో, రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాము. ముస్లింలకి ఏదన్నా ఉంటే మేము బీజేపీ వైపు నుంచి అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఉంటే జరగకుండా చేస్తామని ఒక హామీ ఇస్తే సరిపోయింది. ఇప్పుడు ఇది పరుగు పోయే మాటగా మీరు చెప్పారు. ఇండియా టుడే కంక్లేవ్లో అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే మా దగ్గర నుంచి వెళ్ళిపోయారో వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ తిరిగి మా దగ్గరకు వస్తున్నారని ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఉద్దేశించే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనం తప్పుపట్టాల్సిన అమిత్ షాని కూడా ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని మా దగ్గరకు వస్తున్నారన్నారు. మరి మీ బుద్ధి ఏమైంది? మరి వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరం ఏమైంది? మిమ్మల్ని అంతగా విమర్శించారు, అంత ఇదిగా చేశారు, మరి మీ బుద్ధి ఏమైందనే ప్రశ్న కూడా వస్తారు కదా జనం నుంచి. ఇప్పుడు రెండోది, చంద్రబాబు నాయుడు గారు పొత్తు కోసం ప్రయత్నించినా నువ్వు పై చేయిగా ఉంది, నీది పెద్ద పార్టీ, నువ్వు తిరస్కరించవచ్చు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదుగా. నువ్వు ఎన్నోసార్లు పిలిపించుకొని మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారిని కూడా పిలిపించుకొని గారు మాట్లాడారు. ఇది కూడా ఒక విధమైన భిన్నమైన సందేశం. ఇప్పుడు లోకేష్ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎంత పాకులాడారో అందరికీ తెలుసు. బుద్ధి లేదు అనేటువంటి మాట ఏ విధంగా అయితే బుద్ధి లేక వెళ్ళారు వచ్చారని అమిత్ షా అన్నాడో, బుద్ధి లేదు అనేటువంటిది రెండు పార్టీలు కొట్టేస్తారు, దాంట్లో సందేహం లేదు మీరు అన్నట్లుగా. ఇద్దరికీ కూడా పరస్పరమైనటువంటి అవసరాలు ఉన్నాయండి. ఇక్కడ బీజేపీ అవసరం ఏంటి? బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత వాళ్ళకి స్టేక్ కావాలి. ఒక 6 పార్లమెంట్ సీట్లు తీసుకున్నారు, కొన్నన్న గెలవచ్చు అని. అసెంబ్లీకి వాళ్ళంతా వాళ్ళు పోతే నోటాతో పోటీ పడేటువంటి పరిస్థితి కదా. వాళ్ళకి గతి లేక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టారు. తెలుగుదేశానికి ఏంటంటే అసలు ఎన్నికలే చేయలేము అసలు బీజేపీ లేకపోతే అనేది. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా భుజాన్ని పెట్టుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి ఇద్దరిది అవకాశవాదం, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఈ రోజున బీజేపీ వాళ్ళ దగ్గర ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. 9.5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ పట్ల కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శించాడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం. మరి అసలు దాంతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారు ఎన్డీఏతో అని, ఎన్డీఏలోకి ఎలాగెళ్తారు తెలుగుదేశం పార్టీ అనేటువంటి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే మాత్రం తెలుగుదేశం జనసేనని బీజేపీ మీద ఉన్న కోపం అంతా వీళ్ళ మీద చూపిస్తారు. అదేవిధంగా ఇంకొక వార్త ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చింది. ఏపీ బీజేపీలో కోట్ల సీట్లని ఇప్పుడు మీనాక్షి నాయుడు మేనల్లుడికి బీజేపీ నాయకుడు నీలకంఠ అక్కడ అభ్యర్థిగా ఎవరైతే అనుకుంటున్నారో ఆయన సోదరుడు నాగరాజు ఫోన్ చేసి 3 కోట్లు మాకు గన చెల్లిస్తే ఆదోని సీటు మేము వదులుకొని ఆలూరు సీటు అడుగుతామని అన్నారు.
దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఈ ఆడియో బయటికి వచ్చింది, ఇది సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో బాగానే సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు ప్రస్తావన ఉంది, ఆ మాటల్లో ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల, కేంద్ర స్థాయిలో ఉన్న నాయకుల పేర్లు ప్రస్తావన కూడా ఉంది. ఇక్కడ గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే అసలు వాళ్ళ ప్రమేయం ఉందా లేదా, అసలు పురంధేశ్వరి ప్రమేయం ఉందా లేదా అనేది మనం చెప్పలేము. కానీ వాళ్ళిద్దరూ కింది స్థాయి నాయకులు మాట్లాడుకున్నటువంటి మాట ఒకటి మాత్రం నిజం. అదేమిటి అని అంటే ఈ విధంగా డబ్బుల కోసం డబ్బులు తీసుకొని ఈ విధంగా సీట్లు, బీజేపీ సీట్లు తెలుగుదేశానికి ఇవ్వటం, బీజేపీ గెలవగలిగినటువంటి సీట్లను వదులుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది మాత్రం వాస్తవ రూపంలో కనపడుతుంది. బీజేపీ దిగజారుడు రాజకీయాలకి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్తాంశాలను మనం ఒకసారి చూస్తే, ఉత్తిత్తి జీవోలు డమ్మీ బటన్లే, కోడు ఉన్న బొమ్మల కొలువే, జగన్ బొమ్మ ఉంచాల్సిందే, జేసీల భేటీలో ఓ ఉన్నతాధికారి హుకుం, బలవంతపు రాజీ, వైసీపీనే అంటారా, వ్యాన్తో తొక్కించేస్తాం, సీఎంకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారా, పేద బ్రాహ్మణ కుటుంబానికి వైసీపీ నేత బెదిరింపులు, ముస్లిం మహిళపై చెప్పుతో దాడి, వైసీపీ కదిరి అభ్యర్థి బంధువు దారుణం, ఎన్నికల ముందు ఎంత ప్రేమో, మున్సిపాలిటీలకు 100 కోట్ల బిల్లుల చెల్లింపు. సరే, ఇక్కడ వీటిలో మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి కుప్పం నియోజకవర్గంలో హండ్రీ కాలువకు నీళ్లు విడుదల చేశామని చెప్పి అన్నారు. దానికి సంబంధించిన పాఠం నొక్కారు. అయితే అసలు ఆ కాలువలో నీరే విడుదల కాలేదు, నీటి జాడ కూడా లేదు, ఆనవాళ్ళు కూడా లేవు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ కాలువలో దిగి మరీ చూపించారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ నీళ్లు లేకుండానే నీళ్లు విడుదల చేసినట్టు జరగటం, ఇదంతా కూడా ఎలక్షన్ జిమ్మిక్ అనుకోవచ్చా మనం? మీరు ఎన్నికల సమయంలో, ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకటి కుప్పం, 2 మంగళగిరి, 3 పిఠాపురం. ఎందుకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, బాలకృష్ణ పోటీ చేశారని ఎందుకు. ఇవి ఈ 4 నియోజకవర్గాలు మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారండి. ఇది కీలకంగా ఫోకస్ కూడా చేశారు. ఇప్పుడు అయితే కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్తే ప్రచారం చేస్తున్నారు. మీరు ఇన్నేళ్ల మీరు ఏది జర్నలిజంలో అసలు చంద్రబాబు నాయుడు నామినేషన్ ఏంటని కూడా వెళ్లకుండా నామినేషన్లు పంపించాడండి. మీరు గమనించండి, అట్లానే గెలిచాడు. కానీ ఈ రోజున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాల్సి వస్తుంది. ఎందుకో చెప్పనా, దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని కాదు కుప్పం అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కూడా కుప్పం విస్మరించాడు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు గమనిస్తే కుప్పంను మున్సిపాలిటీ చేసేటువంటి విషయంలో కానివ్వండి, మిగతా చాలా డెవలప్మెంట్స్ సంబంధించిన కొన్ని చంద్రబాబు నాయుడు కూడా చేసుకుంటూ వచ్చాము, అది వేరే విషయం. డెవలప్మెంట్స్ అనేది నిరంతర ప్రక్రియ అండి. నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో కాలువల తోవటం, తర్వాత నీటి విడుదల, ఆ రోజు మొత్తం ఇంకా అక్కడ గేటుకు సంబంధించినటువంటి సెటప్ అయ్యి ఉండకపోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ కొంత హడావుడిగా ప్రారంభించవచ్చాము, కానీ ఎంతో కొంత కాన్సన్ట్రేషన్ చేసి కుప్పం డెవలప్మెంట్ మీద చంద్రబాబు నాయుడు కన్నా మాకు ఎక్కువ కుప్పం అభివృద్ధి మీద మాకు కాన్సన్ట్రేషన్ ఉంది, కుప్పం అభివృద్ధి గురించి మేము కుప్పం ప్రజల గురించి ఆలోచిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. దాంతోనే ఈ రోజున చంద్రబాబు నాయుడు డిఫెన్స్లో పడినటువంటి పరిస్థితుల్లో వెళ్ళి కుప్పంలో ప్రచారం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నా అని ఇల్లు మొదలుపెట్టాడు. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? మీ నియోజకవర్గాల్లో మొత్తము ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ అందుబాటులో ఉండి ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తూ మిగతా ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఖచ్చితంగా చేయాలి. మీరు ఇది స్వార్థం అంటామా లేకపోతే ఇంకోటి సెకండ్ రేంజ్, ఫస్ట్ వాళ్ళ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చూస్తారు. మీరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2009 వరకు కూడా మీరు గమనిస్తే పులివెందుల సంబంధించినటువంటి ఆ డెవలప్మెంట్, ఆ వ్యవహారం అవన్నీ కూడా చూస్తే ఒక రకంగా మిగతా రాష్ట్రం డెవలప్మెంట్ కన్నా పులివెందులు చాలా అద్భుతంగా ఉంటుందంట. రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ నీటి వస్తువు, ఇవన్నీ కూడా ఇది ఒక ప్రయత్నం. అది వాళ్ళ రోల్ మోడల్గా మిగతా వాళ్ళకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేశారు, ఇటు చంద్రబాబు నాయుడు అనివార్యంగా అక్కడ తన కాన్సన్ట్రేషన్ ఉంది, అక్కడ అభివృద్ధి మీద నా బాధ్యత ఉంది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అసలు కుప్పంలో ఓడిపోతాడేమో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక భయం ఈ రోజున చంద్రబాబు నాయుడుకి పట్టుకుంది. అందుకనే పోయినట్టు 175 అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు అన్నది ఇప్పుడు కుప్పంలో
మీద ఫోకస్ పెట్టి అలా ప్రయత్నం అనేది జరుగుతుందని అంటున్నారు. కానీ మిగతా రాష్ట్రంలో అంతా వచ్చేటప్పటికి చూసే వాళ్ళకి అసలు నీళ్లు విడుదల చేయకుండానే బటన్ నొక్కి ఇట్లా చేశారు అనే ఒక ప్రచారం అది బూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే అది సీఎం గారికి కూడా కొంచెం అది ఇబ్బందికరమైన అంశమే కదా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని రకాల ప్రచారాలు జరుగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీకి అనుకూలమైన ప్రచారం చేసుకుంటుంది, తెలుగుదేశం వైసీపీకి వ్యతిరేకమైన ప్రచారం చేస్తుంది. ఇవన్నీ మామూలే. వైసీపీ వాళ్ళు వైసీపీ చెప్పేది నమ్ముతారు, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం చెప్పారు. న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు నమ్మించగలుగుతున్నారు ఏంటి అనేటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్గా ఉంటుంది. న్యూట్రల్గా ఉన్న వాళ్ళని ఇంకా నమ్మించేది ఎవరికి, ఇక వాళ్ళకి పరిస్థితులన్నీ అవగాహన ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇదిగా ఉంటుంటారు. ఉన్న పరిస్థితులు వాస్తవ పరిస్థితులు వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఎన్నికల ముందు ఎంత ప్రేమో అని ఒకటి మున్సిపాలిటీలకు 1,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇన్నాళ్ళ నుంచి లేకుండా ఇప్పుడే కొత్తగా ఇవ్వటం. ఎందుకంటే మనం చాలా మున్సిపాలిటీలు చూస్తున్నాం, రహదారులు కానీ వీటి కానీ పరిస్థితి కానీ కొంచెం అధ్వానంగా ఉన్న పరిస్థితి ఇదే. దానికి కూడా చాలా డెడ్ లైన్లు అవి కూడా పెట్టారు ముఖ్యమంత్రి గారు, ఈ పలానా తారీఖు లోపల గుంట కనపడకూడదని. అయినా కానీ అక్కడ పరిస్థితులు మెరుగుపడిన సూచనలు కావాలి. ఇప్పుడు ఈ 1,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడం అనే దాన్ని ఎలా చూడొచ్చు? శ్రీనివాస్ ప్రసాద్ గారు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క స్టైల్ అండి. మీరు గమనిస్తే ఈ ప్రభుత్వం స్టైల్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్టైలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయటం, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆ విషయాల్లో సెకండరీ. అలాగని అసలు పూర్తిగా విస్మరించాలని అని కూడా చెప్పలేం. మీ రోడ్లు వ్యవహారం మీద కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరిస్తుంది. అలాగని అస్సలు రోడ్లే లేవని అనేది కూడా చెప్పలేదు. మరి ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇతర ప్రభుత్వాల హయాంలో ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చూస్తే ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అప్పుడు వేరే రూపంలో ఉండొచ్చు. సంక్షేమ పథకాలు ఇంత ప్రయారిటీ ఇచ్చినటువంటిది ఆ ప్రభుత్వంలో లేదు కదా. వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ ఫెయిల్ అయ్యామో అర్థం చేసుకొని 2019 ఎన్నికలు వచ్చారికల్లా పసుపు కుంకుమని చివరిలో ఇచ్చారు. జనం నమ్మనటువంటి పరిస్థితి. వీళ్ళు ఏం చేశారు, డే 1 నుంచి సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇక డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి వచ్చేసరికల్లా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీటికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఎందుకోసమంటే మనకున్న బడ్జెట్ 2,56,256 కోట్ల రూపాయలు ఈ మనకి ఒక ఏడాది బడ్జెట్. ఈ బడ్జెట్లో ఎంత చేయగలరు అనేది అంతే చేయగలరు తప్ప ప్రయారిటీ లిస్టులో. అదే క్రమంలో ఈ ప్రభుత్వం మీద ఉండేటువంటి ఒక అపవాదం ఏమిటి, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు అనేటువంటిది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే స్థానిక సంస్థలకి, పంచాయతీలకి, మున్సిపాలిటీలకి ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ ప్రభుత్వం వాడుకున్నది, ఇలాంటివన్నీ ఆరోపణలు. ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నారు, ఈ ఎన్నికలకు ముందే ఈ ఒక 6 నెలల కాలంలో వాటిని అంతా కొంత క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది అని అంటే ఎన్నికల కోడ్ ఉంది. శ్రీనివాస్ ప్రసాద్ గారు మీరు గమనించండి, ఇదేమన్నా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు చేయాల, ఇది రొటీన్లో వచ్చేటువంటి ప్రొసీజర్. ఇదే ఆంధ్రజ్యోతి ఏం చెప్పింది, ఇప్పుడు వరకు ఇయ్యలేదు, వీళ్ళని అన్యాయం చేసింది, మున్సిపాలిటీ మొత్తాన్ని నిర్వీర్యం చేసినారని. ఇప్పుడు ఇవ్వటం మంచిదేగా. ఇది ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ. ఇది ఎన్నికల కోడు ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదు. ఇప్పుడు కన్నా మున్సిపాలిటీలకు రావాల్సినటువంటి బకాయిలు ఇస్తే సంతోషమే కదా, తప్పే ఉంది దాంట్లో. అంటే మీరు అన్నట్టుగా సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది మంచిదే, అది అవసరం కూడా. అయితే మనం ఆదాయానికి మించి ఆదాయం అనేది మనం పెంచకుండా సంక్షేమ పథకాల వాల్యూమ్ పెంచుకుంటూ పోతే అది రాష్ట్ర ఆదాయం పైన కూడా బాగా భారం పడుతుంది కదా, రాష్ట్ర ప్రజల పైన కూడా బాగా భారం పడే అవకాశం ఉంది కదా. ఇక్కడ వాటి మధ్య సమతుల్యత దెబ్బతిందేవాలనేది అందరూ వాదన. ఖచ్చితంగా ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళలాగా ఉండాల్సిందే, 2 బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక అంశం గమనించండి, దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. బీజేపీ అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉచితాల గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉందండి. ఇక్కడ ఒక అంశాన్ని నేను ప్రస్తావన చేస్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కాదు, కేంద్ర ప్రభుత్వం అని కాదు, అసలు ఏ ప్రభుత్వాలైనా సరే, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే, ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి అంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులైనటువంటి కూడు, గూడు, గుడ్డ, తిండి, అదేవిధంగా విద్య, వైద్యం, ఇవన్నిటినీ ప్రభుత్వాలు బాధ్యతగా వాళ్ళని వీటిని ఫుల్ఫిల్ చేయాలని. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఈ అంశం మీద బాధ్యతారహితంగా ఉండి ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఉచితాల పేరుతో ఇప్పుడు స్కీమ్స్ పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఏమి ఈ ఉచితాలు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర లేకపోతే ట్యాక్స్ పేయర్స్ దగ్గర తీసుకెళ్లి పేదవాళ్ళకు పెట్టడం లేదు. పేదలందరికీ కూడా ఈ విధమైనటువంటి ప్రాథమిక హక్కులు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పాలకుల యొక్క బాధ్యత. కాబట్టి ఉచితాలు అనేటువంటిది ఉచితంగా ఇచ్చేటువంటి కానే కాదు, ఇవి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి. అయితే
ఎంత మేరకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేటువంటి దాని మీదనే ఆయా ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రజలకి చేపలను పట్టడం నేర్పించాలి తప్ప చైనా సామెతలాగా చేపల్ని వాళ్ళకి కొని ఇవ్వటం అనేటువంటిది, లేకపోతే వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది, రోజువారీకి ఇవ్వటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డీబీటీ పద్ధతి అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు వేయటం. మరి ఇది ఎంత మేరకు ఫలితాలు చూపిస్తుంది ఏంటి అనేటువంటిది భారతదేశ రాజకీయాల్లో ఇది ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పథకాలు రేపొద్దున ఎన్నికల్లో గెలుపుకు ఉపయోగపడతాయా, లేదంటే పేదల అభివృద్ధికి ఉపయోగపడతాయి అనేటువంటిది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది శ్రీనివాస్ ప్రసాద్ గారు. తర్వాత ఇక ఎన్నికల సీజన్ వచ్చేసింది, రాజకీయం వేడెక్కుతుంది అని చెప్పి ఇది కూడా రాశారు. జనంలోకి పార్టీల అధినేతలు నేటి నుంచే బాబు ప్రజాగణం, 30న పిఠాపురంలో పవన్ ప్రచారం, నేటి నుంచే జగన్ మేమంతా సిద్ధం. ప్రధాన పార్టీ నాయకులందరూ కూడా ఇక ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారును ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వైఎస్ఆర్సీపీ అధినేత, ఆ పార్టీ తరఫున ఈ రోజు నుంచి బస్సు యాత్రలు కూడా మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు 30వ తేదీన ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. వీళ్ళందరూ కూడా ఇక ఈ యాత్రలకి రావడంతో ఇక రాజకీయం అంతా కూడా ఇక వేడెక్కుతూ ఉంది. ఇక ముందు ముందు వీటిలో నుంచి వీళ్ళ నుంచి ఏమేమి కొత్త హామీలు వస్తాయి, వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ఈ రోజున ఇంకా అందరూ ఎవరు కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ చేసినట్లేరు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలు ఇప్పుడు రిలీజ్ చేస్తారని అనుకోవచ్చా వీళ్ళందరినీ? అవును, ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోని అయితే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, వాళ్ళు కొన్ని మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. నేను అనుకున్న దాని ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఏదైతే మేమంతా సిద్ధమైనటువంటి సభలు సమావేశాల కోసం ఇడుపులపై నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ బస్సు యాత్ర కొనసాగేటువంటి క్రమంలోనే నోటిఫికేషన్ కన్నా ముందుగా బహుశా వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అవ్వచ్చు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆల్రెడీ సూపర్ 6 పేరుతో కొన్ని అంశాలను వదిలింది, జనసేన ఒక 5 అంశాలు చెప్పింది. అయితే ఈ 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. ఆ ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే అసలు ముందు వీళ్ళు సీట్ల పరిస్థితి తేలాలి, తేలిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఒక వేది మీద మొన్న వచ్చారు చిలకలూరుపేటలో. అది కూడా ఒక దిశ లేకుండా, ఒక మేనిఫెస్టో ప్రకటన లేకుండా జనరల్గా మాట్లాడినటువంటి సందర్భం. ఉమ్మడి మేనిఫెస్టో సభ నిర్వహించుకొని ముగ్గురు కలిసి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎవరికి వాళ్ళు సమావేశాలు, సభలు, ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నారు. చంద్రబాబు ఏమో ప్రజాగళం పేరుతో ఆయన కూడా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురంలో సొంత నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటే అదేమి ఎన్నికల ప్రచారం కాదు. ఆ వారాహి వాహనం మరి ఏ షెడ్లోకి పోయిందో తెలియదు, ఎక్కడికి పోయిందో తెలియదు, ఇంతవరకు బయట. అదే అసలు వారాహి విజయయాత్ర అనేటువంటిది కొనసాగించకుండా పిఠాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం చేసుకుంటే వారాహి యాత్ర ఎట్టయిద్ది? అది కాదు కదా. బీజేపీ వాళ్ళేమో సీట్లు తేలనటువంటి పరిస్థితి ఉండటుంది. కాబట్టి 3 పార్టీలు, ఇటు కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ప్రజాక్షేత్రంలోకి ఈ రోజు నుంచి బయటకు వస్తున్నాయి. ప్రజలు ఎంత మేరకు వీళ్ళని ఆదరిస్తారు ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఇది ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశం.